నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐటీ న్యూస్. ప్రజా యుద్ధ నౌక గద్దర్ మనకు భౌతికంగా దూరమై రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఆయన మెమొరీస్ మాత్రం చిరకాలం మనతోనే నిలిచిపోతాయి. గద్దర్ చనిపోయిన తర్వాత విభిన్నమైనటువంటి వాదనలు వినిపించారు. అయితే గద్దర్తో దాదాపుగా 35 ఏళ్ల పాటు అనుబంధం ఉన్నటువంటి పొలిటికల్ అనలిస్ట్, సోషియాలజిస్ట్ ఘంటా చక్రపాణి గారు ఉన్నారు. ఆయన గద్దర్ గురించి ఏం చెప్తారు తన మాటల్లోనే విందాం. చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే. సో మనం యూజువల్గానే అనుకుంటాం పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఆయన బోల్డని తీపి గుర్తులు మనకు మిగిల్చిపోయినరు. బట్ ఆయన పోయిన తర్వాత అదే లెంత్లో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన బుల్లెట్ అని తర్వాత బ్యాలెట్ వైపు రావడం, అధికారిక లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు చేశారనడం. బట్ ఫస్ట్ మీకు పర్సనల్గా తనతో ఉన్నటువంటి అసోసియేషన్ చూసుకుంటే ఎలా ఉండేది? అంటే అసోసియేషన్ అనడం కంటే కూడా నాతో పాటు నా 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 మా జనరేషన్ అందరికి కూడా గద్దరే మార్గదర్శి ఒక రకంగా చెప్పాలంటే. అంటే 60s 70sలో ఉన్న వాతావరణం అని ఉండొచ్చు. మేము స్కూల్లో ఉన్న టైం అది. 70sలో మాకు ప్రపంచం అంటే తెలిసింది. అంటే అప్పటికి మీకు తెలంగాణలో ఉన్న పరిస్థితి తెలుసు. 70sలో తెలంగాణ పెద్ద ఎన్లైటెడ్ తెలంగాణ కాదు. ఎక్కడి గ్రామం అక్కడే ప్రపంచం, ఆ గ్రామమే ప్రపంచం, ఆ స్కూలే విశ్వవిద్యాలయం. అట్లా ఉన్నటువంటి అంటే ప్లస్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ కూడా అంత ఎక్కువ అభివృద్ధి చెందినటువంటిది కాదు. టెక్నాలజీ జీరో, వాళ్ళు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు. అటువంటి దశలో ముఖ్యంగా హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థులకి మేము ఎమర్జెన్సీ కాలంలో, ఎమర్జెన్సీ తర్వాత మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళినటువంటి బ్యాచ్. అంటే నేను 6th ఉన్నప్పుడు, 6th అంటే 10-12 ఇయర్స్ వయసులో. అప్పటికి ఇల్లు మా ఊరు తప్ప వేరే ఊరు ఉంటుంది లేదా వేరే ప్రపంచం ఉంటుంది అనే అంత లౌకిక జ్ఞానం కూడా, లోక జ్ఞానం కూడా ఉన్నటువంటి వాతావరణం. అటువంటి టైంలో ఒక కొత్త ఆలోచనలను రేకెత్తించినవాడు గద్దర్. అంటే ఆయన పాట రూపంలో ప్రపంచమంతా వ్యాపించినవాడు. గద్దర్ ఎవరో తెలియదు, కానీ ఆ పాట తెలుసు చాలామంది. కనిపించలేదు ఆయన ఎవరు, ఆయన రూపం ఎవరికి తెలియదు. అప్పుడు ఇంత కూడా లేదు కదా. ఇప్పుడున్నటువంటి వీడియో సాంగ్స్ లేవు, ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫోన్స్ లేవు. కానీ ఏదో ఒక రూపంలో ఒక క్యాసెట్ ఎక్కడో ప్లే అవుతుండేది, లేదా గ్రామ్ఫోన్ రికార్డ్ తర్వాత తరం ఇది, క్యాసెట్ ప్లే అవుతుండేది. ఆ క్యాసెట్ ప్లే అవ్వడం, చాలా క్యాసెట్లు ప్లే అవుతుంటాయి. హనుమాన్ చాలీస ప్లే అవుతుంటుంది, లేకపోతే ఇంకేదో భక్తి పాటలు ప్లే అవుతుంటాయి, సినిమా పాటలు ప్లే అవుతుంటాయి. కానీ ఇవేవి మమ్మల్ని ఆకట్టుకోకపోయేటి. గద్దర్ పాడినటువంటి పాటలు, ఆ అంశం అనేటువంటిది దాదాపుగా 78, 80s మధ్య కాలంలో వాటితోటి మా ప్రయాణం అంతా నడిచింది. అట్లా గద్దర్ మా అందరికీ పరిచయమైంది, తెలంగాణ సమాజానికి పరిచయమైంది. ఆ రూపంలో గద్దర్ పరిచయమైనాడు. ఆయన ఎట్లుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎవరు గద్దర్ అనేటువంటి సంగతి ఎవరు తెలియదు. ముఖ్యంగా అప్పుడు ఆయన మొట్టమొదటి దశలో రాసినటువంటి పాటలలో ఒకటి పీడనకు సంబంధించినటువంటి పాటలు ఉండేటి, 2 మహిళలకు సంబంధించినటువంటి పీడన దోపిడీ మీద పాటలు ఉండేటి, 3వది అసమానతలకు సంబంధించినటువంటి పాటలు ఉండేటి. అవి మాకు కంటత వచ్చేసేదాకా వచ్చేసింది. ముఖ్యంగా సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూర్చున్నవి, ఆ పాట మొత్తము అది గద్దర్ తన తల్లి కోసం రాసినని తెలియదు. ఆ లచ్చుమమ్మ మా ఊరిలో, మా ఇంట్లో కూడా ఉండేది కాబట్టి మహిళలందరికీ సంబంధించినటువంటి వ్యవసాయ కుటుంబాల్లో లేదా కూలీలలో ఉండేటువంటి వాళ్ళ బాధలన్నింటినీ దానిలో వస్తుంది. సినమెట్టుపల్లిలో దోపిడీ దొరగాడు, ఆ దొరల దాష్టికం వస్తుంది. నాట్లేసి లచ్చుమమ్మ నీ నడుములే విరిగిన లచ్చుమమ్మ. అంటే ప్రతి నాటేసే మనిషిని చూసినప్పుడు కూడా అయ్యో పాపము గద్దర్ చెప్పినట్టుగా వీళ్ళ నడుములు విరిగిపోతే చిన్నపిల్లలు అవుతారు, అట్లా కనెక్ట్ అయ్యేవాళ్ళు. అట్లాగే అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, ఇల్లు దాటితివి పల్లె దాటితివి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, ఎక్కడికమ్మా వెళ్తున్నావో చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, బావిలో పడితే బాధలు తీరవు చెల్లెమ్మ. అంటే ఓవరాల్గా పాట అంతా కూడా చిన్న పదాలతో, చిన్న భావాలతో పెద్ద భావాన్ని, పెద్ద సంఘర్షణని, పెద్ద దాన్ని చెప్పడం అనేటువంటి గద్దర్ కవిత్వంలో ఉండేటువంటి ఒక గొప్ప తాత్వికత, గొప్ప లక్షణం. అట్లా ఆ మహిళకు సంబంధించిన చేసి ఆమె చనిపోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు,
నువ్వు తిరగబడాలని చెప్పి. ఇంకో పాటలో కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవాళ్ళు చేపట్టవే. అంటే మహిళలకు నిజంగా కూడా ఆ కాలంలో రైతు కూలి సంఘం ఒక గ్రామానికి వస్తుందంటే మహిళలకు ఒక కొండంత ధైర్యం. ఆ పార్టీ ఏంటిదో ప్రజలకు తెలియదు, ఆ సిద్ధాంతం ఏంటిదో ప్రజలకు తెలియదు, మావో ఎవరో మార్క్స్ ఎవరో ప్రజలకు తెలియదు. కానీ ఈ పాట ద్వారా వాళ్ళను కనెక్ట్ చేసింది ఉద్యమాలకు గద్దర్, ఆ పార్టీలకు కనెక్ట్ చేసింది గద్దర్. గద్దరే మొదలొచ్చి ఎర్రజెండా తర్వాత వచ్చింది గ్రామాల్లోకి. గద్దరే మొదలొచ్చి ఎర్రజెండా వచ్చిన తర్వాత గద్దరే మొదలొచ్చి సిద్ధాంతాలు వచ్చినాయి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయాలు వచ్చినాయి. గద్దర్ తర్వాతనే దళాలు వచ్చినాయి గ్రామాల్లోకి. ఇవి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని, గ్రామీణ అసమానతల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వివక్షని చదును చేసుకుంటూ వాటిని తొలగించుకుంటూ వచ్చింది. అట్లా ఒక 40 ఏళ్ళ, మీరు 35 సంవత్సరాలు వ్యక్తిగతమైన పరిచయం. కానీ ఆయన పాటలు అంతకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి వింటున్నాం కాబట్టి ఒక 40 సంవత్సరాలు ఈ సహవాసము లేదా ఇటువంటి ప్రయాణం అనేది జరిగింది. మొదటిసారిగా మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్లో నేను 85, 89, 86 ప్రాంతంలో ఇక్కడికి వచ్చాను. నేను అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాను. నేను యూనివర్సిటీలో చదువుకుంటూనే జర్నలిస్ట్గా ఉన్నాను ఆ టైంలో ఒక 6 ఏళ్ల పాటు. అప్పుడు మేము ఈ వామపక్ష సిద్ధాంతం పట్ల, వామపక్ష భావజాలం పట్ల, రాడికల్ విద్యార్థి సంఘంకు సంబంధించినటువంటి ఆలోచనల పట్ల కొంత ఆకర్షితులమైన ఉన్నటువంటి సందర్భంలో జర్నలిస్టులుగా ఉన్నాం కాబట్టి ఎవరో చెప్పారు అప్పుడు గద్దర్ అజ్ఞాతవాసంలో ఉన్నారు, ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు. 89, 90 దాకా కూడా ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు. ఆ టైంలో అరౌండ్ 89, అదే టైంలో 88, 89 టైంలో అప్పుడు వీడియోస్ వచ్చినాయి కొత్తగా. అంటే మేము గ్రామాలలో ఉన్నదేమో ఆడియో క్యాసెట్స్. మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేసి గద్దర్ గారి క్యాసెట్ వచ్చింది, అండర్ గ్రౌండ్ నుంచి వచ్చింది. సరే, దాన్ని సంపాదించడానికి చాలామంది ఫ్రెండ్స్ కష్టపడేవారు. ఓ రోజు క్యాసెట్స్ దొరికినాయి. సరే, అవి ఎట్లా ప్లే చేయాలో తెలియదు, ఎందుకంటే మాకేమో హాస్టల్స్లో ఉండేది. సో అట్లా మొత్తానికి ఏదో ఒక షాపు, ఆ షాప్లో ఒక ఫోటో స్టూడియో, ఆ ఫోటో స్టూడియోలో మా యూనివర్సిటీలో ఉన్న 10 మంది పిల్లలు పోయి ఆ ఫోటో స్టూడియో ఆయన బయట నుంచి తాళం వేసుకొని పోయి మేము ఎప్పుడో రాత్రి వీడియో VCP ప్లే చేసుకొని, సో అట్లా గద్దర్కి సంబంధించిన మొదటి ఒక దృశ్య మాలికను చూడడం అనేటువంటిది ఫస్ట్ టైం ఎట్లుంటాడో అప్పుడు కనిపించింది. అప్పుడు పర్సన్ ఎట్లా ఉంటాడు, హావభావాలు ఎట్లా ఉంటాయి, అండర్ గ్రౌండ్లో ఎట్లా ఉంటారు, అక్కడ ఎక్కడ పాడుతున్నారు, ఇదంతా కూడా భాగ్యవంతుల చేతుల్లో నా భారతదేశం బందీ అనేది ఒక పెద్ద ఒక 40 minutes జరిగే బ్యాలే పాట. దానిలో అనేక విషయాలు, అంటే మేము అప్పటికి చదువుకుంటున్న వాళ్ళం, జర్నలిస్టులమైనప్పటికీ కూడా మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసినటువంటి పాట కాదు. చాలామంది ఏదో పాటలు పాడుకుంటాడు గద్దర్ అంటున్నారు. ఆయన సిద్ధాంత ప్రబోధకుడు. మార్క్సిస్ట్ సిద్ధాంతము, మావోయిస్ట్ సిద్ధాంతము, లేదా ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నిటినీ చాలా సులువుగా ప్రజలకి అర్థమయ్యేటువంటి విధంగా తన పాటల ద్వారా బోధించినటువంటి ఒక మహా ఉపాధ్యాయుడు గద్దర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది పరిచయం ఇట్లా కొనసాగుతూ వచ్చింది. నేను 92లో నేను కాకతీయ యూనివర్సిటీ వెళ్ళాను మొదటిసారిగా. జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్గా ఉండి నేను అక్కడ మొదటిసారిగా లెక్చరర్గా అక్కడికి పోయాను. 94లో మళ్ళీ నేను వెనక్కి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. 94లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను కాకతీయ యూనివర్సిటీలో ఉన్న కాలంలోనే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వివక్ష అనేది ఎట్లా కొనసాగుతున్నది అనేది ఎక్కువ స్టడీ చేసినటువంటి కాలం అది. దానికి కారణం ఇన్నారెడ్డి గారు, ఇన్నయ్య అని తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నా రూమ్కి వచ్చేవాడు. ఆయన చాలా రంగాలలో తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరిగిందో పూర్తిగా లెక్కలతో సహా తీసుకొచ్చేవాడు. నేను కూర్చొని వాటిని చిన్న చిన్న పుస్తకాల రూపంలో దగాపడ్డ తెలంగాణ అనే పేరుతో ఒక సిరీస్, ఒక 7-8 పుస్తకాలు, సినిమా రంగంలో ఎట్లా ఉంది, విద్యారంగంలో ఎట్లా ఉంది, వైద్యంలో ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్, ఇట్లా చాలా పరిశ్రమలు అన్నీ రాసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా ఎక్కువ ప్రభావితమైంది ఆ కాలం. సరే అనుకున్న తర్వాత మేము హైదరాబాద్కి వచ్చినాము. అప్పుడే గద్దర్ కూడా మళ్ళీ నిజాం కాలేజీలో బహిరంగ సభతోటి ఆయన అజ్ఞాతం వేడి మళ్ళీ బహిరంగంగా వచ్చింది. ఆ తర్వాత ఒక 1 yearకి మా పెళ్ళి. మేము మా మిసెస్ పుష్ప, తను కూడా మా కొలీగ్ యూనివర్సిటీలో. సరే, మేము పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. అప్పటికి కొంత ఈ ఆదర్శ వివాహాలు అనేటివో లేదా ఇంకా స్టేజ్ మ్యారేజ్, ఆదర్శం కాదు కానీ స్టేజ్ మ్యారేజ్ అనేటువంటిది, ఈ
ఈ మంత్రతంత్రాలు పూజలు ఏదో ఉంటారు కదా ఈ ఆడంబరాలు ఇవన్నీ సాంప్రదాయాలే లేకుండా కేవలం దండలు చాలామంది అట్లా ముందు వరుసలో కూడా చాలామంది ముఖ్యంగా ఈ కమ్యూనిస్టు భావజాలం లేదా ఓవరాల్గా ఒక హేతుబద్ధమైన పెళ్లి చేసుకోవాలనేటువంటి ధోరణి ఉండేది. సరే మాకు ఆలోచన వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా అల్లనారాయణ గారిని తీసుకొని గద్దర్ దగ్గరికి వెళ్ళాను. ఇట్లా సంగతి చెప్పాను. చెప్తే నవి అరే నేను పెళ్ళిళ్ళు చేస్తే ఒక సలంద్ర అని ఒక పెద్ద జర్నలిస్ట్ ఉండేవాడు టైమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో. నేను సలంద్ర ఒకడికే చేసినా, నేను దూరం ఉంటా పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు చేయడానికి. ఆ సలంద్ర కూడా చచ్చిపోయినాడు, మరి జాగ్రత్త అన్నాడు. అరే పర్వాలేదు అంటే మేము ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మా పెళ్ళికి ఆయనే వచ్చాడు, ఆయననే సాక్షి సంతకాలు ప్రమాణ స్వీకారం చేయించాడు, ఆయననే సాక్షి సంతకం పెట్టాడు, మంచి పాటలు పాడాడు ఆ రోజు. ఐ మీన్ అట్లా ఈలోపు మేము ఇది 97లో, ఇది 94లో, 96లో వరంగల్లో ఒక మీటింగ్ అయింది. మేము జనరల్గా జయశంకర్ సారు అందరము నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ని అయినా చేయాలని అనుకున్నప్పుడు ఇన్నయ్య గారి ప్రోద్బలంతో పాషిం యాదగిరి ఇన్నయ్య ఇట్లా కొంతమంది కలిసి భువనగిరిలో ఒక మీటింగ్ పెట్టాలి, ఒక 2 రోజుల పాటు తెలంగాణ ఆవశ్యకత మీద ఒక సదస్సు పెట్టాలని 97లో అనుకొని 97 మార్చి 8th 9th 2 రోజులు చాలామంది భువనగిరి మల్లారెడ్డి గారు ఇట్లా చాలామంది మిత్రుల సహకారంతో జైని మల్లయ్య గుప్తా అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన నరసింహారెడ్డి గారు ఇట్లా చాలామంది, పిట్టెల శ్రీశైలం గారు, ఇట్లా వాళ్ళు అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు. మేమందరం అక్కడికి పోయినాం. ఆ రోజు గద్దర్ తన విశ్వరూపాన్ని చూపించినాడు. 2 రోజుల సదస్సు తర్వాత సాయంత్రం భువనగిరి కాలేజీ గ్రౌండ్లో తెలంగాణకు సంబంధించిన మీటింగ్ కాబట్టి గద్దర్ వస్తున్నాడు అనేది ఒక పెద్ద ఇది. గద్దర్తో పాటు బెల్లి లలిత కూడా వచ్చారు ఆ రోజు. మొట్టమొదటిసారిగా సర్ఫేస్ అయ్యి గద్దర్ మొదటిసారిగా తెలంగాణ పాట పాడాడు. తల్లి తెలంగాణమా ఆకలి కేకల గానం అనేది అక్కడ పాడినటువంటి పాట. అట్లా గద్దర్ రావడం అనేది ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద మలుపు, పెద్ద చర్చనీయాంశం. గద్దర్ వచ్చిందంటే ఒక సాధికారత వచ్చింది. మేము భువనగిరి మీటింగ్ పెట్టేంత వరకు మావోయిస్ట్ పార్టీ కానీ మిగతా ఎంఎల్ పార్టీలు కానీ తెలంగాణ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత 10 ఏళ్ళ వరకు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడలేదు, అది వేరే సంగతి. అది వాళ్ళు మావోయిస్ట్ పార్టీలు ఏవి కూడా మాట్లాడని సమయంలో ఒక రకంగా గద్దర్ ఫస్ట్ టైము ఆ వేదిక మీదకి వచ్చినాడు. వేదిక మీదకి వచ్చి చాలా ఒక బ్రేక్ త్రూ అంటాం కదా, అటువంటి ఒక వాతావరణం దానిలో వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా భువనగిరి తర్వాత మనకి సూర్యాపేటలో మళ్ళీ ఒక సదస్సు, మారోజు వీరన్న వీళ్ళు చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసినారు. అట్లా అప్పటి నుంచి మీరు ఏ పల్లెకి పోయినా కూడా గద్దర్ పాటలే మళ్ళీ తెలంగాణకు వచ్చినాయి. అప్పటి వరకు అంటే 77, 78 నుంచి మనం మాట్లాడుకుంటున్న 98, 97 వరకు ఒక 20 సంవత్సరాలు గద్దర్ విప్లవ గీతాలు అనేటివి, లేదా గద్దర్ ప్రజల బాధలను బాడడం అనేటువంటిది, గద్దర్ దోపిడీని వివక్షను బాడడం అనేది విన్నాం. ఆయన తెలంగాణకు తన గొంతుని అరువిచ్చిన తర్వాత, ఆయన తెలంగాణకు మౌల్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా గద్దర్ అనేవాడు ఒక కల్చరల్ ఐకాన్ లాగా తెలంగాణకు కూడా, తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక కొత్త బలం. అదే ఏ మీటింగ్ అయినా పెట్టని, ఎవరైనా పెట్టని. ఇది ఆల్మోస్ట్ మనకి 2001 దాకా ఇది కంటిన్యూ అయింది. 2001 తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది. ఈవెన్ వాళ్ళ మీటింగ్లో కూడా ఇవే పాటలు, అప్పటికి టీఆర్ఎస్కి ఏం సపరేట్ ఇది లేదు. దాని నుంచి ఇన్స్పైర్ అయినటువంటి చాలామంది చాలా రకాలైనటువంటి పాటలు రాసి గద్దర్ ట్యూన్ అనేది, గద్దర్ బాణి అనేది, గద్దర్ జానర్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక కల్చరల్ ఫోర్స్ లాగా, కల్చరల్ ఫ్రంట్ లాగా పనిచేస్తుంది. అట్లా అప్పటి నుంచి కూడా సరే మాకు ఈ మధ్యకాలంలో 97 మార్చిలో మేము ఈ మీటింగ్ అయిపోయింది. గద్దర్ రావడం అనేది ఒక పెను సంచలనం అయింది. ఈ పెను సంచలనం అని మిగతా వాళ్ళందరూ చాలా సంబరాలు చేసుకుంటున్నటువంటి టైంలో ఒక అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోయి జస్ట్ 1 మంత్లోనే ఏప్రిల్లో 97 ఏప్రిల్లో గద్దర్ మీద కాల్పులు జరిపినారనేటువంటి వార్త చాలా దావానలంగా వ్యాపించింది. అప్పుడు ఆ నెల రోజులు అదొక పెద్ద ఉద్యమం లాగా మారింది. దానిలో మేము కూడా చాలా క్రియాశీలంగా ఉన్నాము. ఆ తర్వాత కూడా గద్దర్తో చాలా దగ్గరగా ఉన్నటువంటి వాతావరణం. అయితే మాకు కొంత కన్ఫ్యూజన్ ఒకటి ఏముండేదంటే, ఎవరైతే ఈ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, గద్దర్ డీవియేట్ అవుతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం ఒకటి మొదలుపెట్టినారు. అంటే గద్దర్ డీవియేట్ అవుతున్నాడా, గద్దర్ అవుతున్నాడా, లేకపోతే మీరు ఆలోచిస్తలేరా అనే చర్చ అది వేరే జరిగింది. సరే గద్దర్ వాటి అన్నిటికీ ఆన్సర్లు చేసుకున్నాడు. అయినా కూడా ఒక ఆత్మీయుడిలాగా, లేదా ఒక అన్నలాగా, ఒక సొంత మనిషిలాగా గద్దర్ అనేవాడికి మాకు ఎప్పుడు కూడా మాకు అనుబంధం ఉంటుంది.
చివరికి ఆయన చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కలిసినా ఎక్కడున్నా రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక చాలా ప్రేమించే వ్యక్తి. గద్దరు మనుషులను ప్రేమించడమే తప్ప ఆయనకు వచ్చినటువంటి కష్టాలు, అది ఆర్గనైజేషన్ పరంగా ఉండొచ్చు, ఆ హ్యూమిలియేషన్, ఆ వెలివేత, ఆ రకమైనటువంటి సఫరింగ్ ఏమున్నా కూడా ఆయన చివరగా మొన్న రాసినారని చెప్తున్నటువంటి ప్రచారంలో అవుతున్నటువంటి పాటలో నేను పోతే ఏమవుతుందో అని అనుకున్నప్పుడు, నేను పోతే నా పిల్లలు ఏమవుతారో అని అనుకోలే ఆయన. నేను పోతే దళితులు ఏమవుతారో అని పాడలే. నేను పోతే బుద్ధుడు ఏమవుతాడో, అంబేద్కర్ ఏమవుతాడో అనలే. నేను పోతే ఉద్యమాలు ఏమవుతాయో, నేను పోతే నా జెండా ఏమవుతుందో, నా డప్పు ఏమవుతుందో, నా గొంతు ఏమవుతుందో, లేకపోతే ఇట్లా ఈ చనిపోయిన వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారో, అమరవీరులకు ఎవరు పాడతారో అని మాత్రమే అనుకున్నాడు తప్ప ఆయన తనకు తానుగానే ఏం చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, తన పిల్లలకి ఏం ప్లాన్ చేయాలి, ఇట్లాంటిది ఏమీ లేదు. గద్దర్ ఒక నిస్వార్థ యోగి. ఆయన 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 కేవలం ఒక కబీర్ లాగా, ఒక మిగతా వాళ్ళలాగా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి, ఈ సమాజాన్ని ఆలోచింపజేయడానికి, ఈ సమాజాన్ని యుద్ధోన్ముఖులను చేయడానికి, ఈ సమాజాన్ని విముక్తికి బాటలు వేసుకోవడానికి, లేదా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అణగారిన శక్తులను విముక్తి చేయడానికి, అన్ని రకాలుగా విముక్తి చేయడానికి బహుశా ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప యోగిగా నేను భావిస్తాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గద్దర్ డీవియేట్ అయ్యాడు అనేటువంటి ఒక వాదన మాట గతంలోనే అప్పుడు వినిపించింది, 90స్లోనే వినిపించింది అనుకున్నప్పుడు సడన్గా ఆయన 2000లోకి వచ్చిన తర్వాత బుల్లెట్తో కాదు బ్యాలెట్తోనే మనం అనుకున్నది సాధించవచ్చు అనే మాట, అంటే అడవుల్ని వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలిసిన తర్వాత సడన్ యూటర్న్ తీసుకున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా వినిపించింది. అంటే విమర్శ ఏం అక్కర్లేదు, గద్దర్ చాలా క్లియర్గానే చెప్పాడు దాన్ని. ఆయనకు అంటే ఇంకొక సమస్యను కూడా మనం అర్థం చేసుకోవాలి. మనిషి పరిణామక్రమంలో ఎవరైనా సరే అది అవసరం రీత్యా వాడుకొని గద్దర్ ఒక ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి మళ్ళీ ఇంకేదైనా చేస్తే అదొక విమర్శలాగానో ఇంకోలాగానో చూసుకోవచ్చు. నిజంగానే గద్దర్ లాస్ట్ మినిట్లో మార్పులను గురించి చెప్పినప్పుడు ఆయన శైలిలో, ఆయన స్టైల్లో ఒక చిన్న మొలక, ఒక చిన్న విత్తనం ఉంటుంది. ఆ విత్తనం ఒక రకమైన రూపంలో ఉంటుంది, ఒక రకమైన రంగులో ఉంటుంది. ఆ విత్తనాన్ని నాటితే పచ్చని చెట్టాయి మొలుస్తుంది. అదొక రకమైనటువంటి భిన్న పర్పస్ని సర్వ్ చేస్తుంది. ఆ చెట్టు మళ్ళీ ఇంకొక పసుపు రంగు పువ్వును పూస్తుంది. ఆ పువ్వు కాయను కాస్తుంది, కాయ పండవుతుంది. అంటే ఈ పరిణామం అనేది ప్రకృతిలో ఎట్లాగైతే సహజమో సిద్ధాంతంలో కూడా అవసరము, ఆలోచనల్లో కూడా అవసరము. ఇప్పుడు కూడా 1970లో వచ్చినటువంటి దున్నేవాడికే భూమి కావాలనే సిద్ధాంతమే పనికొస్తుందా, లేదు ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి మిగతా వర్గాలను కూడా మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మీరు రైతు బంధు గురించి మాట్లాడతారు కొంతమంది. రైతు బంధు గురించి మాట్లాడితే రైతులు కూడా మళ్ళీ భూస్వాములకే మేలవుతుంది, రైతులకే మేలవుతుంది, రైతులు కాదు కౌలుదారులకు గుడియాలనే ఆలోచన వస్తుంది కదా. అంటే ఇవాళ రైతు ఇంపార్టెంట్, ఎక్కువ మంది రైతులు ఉన్నారా, ఎక్కువ మంది కౌలుదారులు ఉన్నారా? అంటే చాలామంది ఏమంటున్నారు కౌలుదారులు. మరి కౌలుదారులకు ఎవడు సపోర్ట్ చేయాలా? అంటే సిద్ధాంతం, ఏ సిద్ధాంతమైనా సరే ఒక అభిప్రాయం ఏముంటుందంటే, మీరు పరిణామ క్రమంలో ఈ సమాజం అనేటువంటిది జడత్వంతో స్థిరంగా లేదు. 1950స్లో ఎట్లుందో, 60స్లో ఎట్లుందో, 70స్లో ఎట్లుందో అట్లనే లేదు. ఇప్పుడు నాట్లేసి లచ్చుమమ్మ, నీ నడుములే విరిగిన నచ్చుమమ్మ అంటే ఇవాళ మీరు తెలంగాణలో నాట్లేసే వాళ్ళు లేరు, అన్ని మిషన్లు వచ్చినాయి నాట్లేయడానికి. ఐ మీన్ ఇది మారింది. కానీ మనుషులలో ఇంకా ఆ వివక్ష కానీ, ఆ పేదరికం కానీ మీరు చూడండి. 90స్కి వచ్చేసరికి ప్రధానమైన ఛాలెంజ్ ఏమొచ్చింది? అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి. ఏ అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి? మొదట మహిళల అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి. వోల్గా లాంటి వాళ్ళు చాలా అద్భుతమైన థియరీస్ చేసి తీసుకొచ్చి పెట్టినారు. స్పందించలేదు పార్టీలు, విప్లవ పార్టీలు కూడా స్పందించలేదు ఇమ్మీడియట్గా. తర్వాత దళిత ఉద్యమాలు వచ్చినాయి. దళిత ఉద్యమాలు అయితే పెద్ద ఎత్తున పార్టీలు చీలిక రాకపోయినాయి. సత్యమూర్తి లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎలుగెత్తి చెప్పినారు, స్పందించలేదు. మొదట్లో ఒక రకమైన వాతావరణం వచ్చింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అయ్యి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని డీవియేషన్ ఎందుకు అంటున్నారు మీరు? వాళ్ళ ఎరుకనేమో అది, దే మస్ట్ హ్యావ్ రియలైజ్డ్, లేదు అక్కడ జరుగుతున్న లోపమేమో, అట్లా కూడా అనుకొని ఉండొచ్చు. అంటే రియలైజ్ అయిన వాడిని డీవియేట్ అయిన వాడిగా బుద్ధుడు గురించి కూడా అట్లనే చెప్పినారు కదా. ఆయన రియలైజ్ అయినాను అనుకుంటే ఆయన పిచ్చోడు, ఆయన యోగి అయిపోయినాడు, ఇంకోటి అయిపోయినాడు అని అనుకున్నారు. అంటే మనిషిలో అంటే మీరు స్థిరంగా ఉండి మీ సిద్ధాంతం స్థిరంగా పెట్టుకొని మేము సమాజంలో వచ్చినటువంటి మార్పులకి, సమాజంలో వచ్చినటువంటి చేంజెస్కి
లేదా వీటికి మేము రెస్పాండ్ అవ్వము అని అనుకుంటే ఎట్లా? లేటర్ రియలైజ్కి చాలామంది వెళ్ళిపోయినారు, చాలా దూరం వెళ్ళిపోయినారు. సో ఇట్లా పార్టీలకు సంబంధించిన సమాజంలో వచ్చినటువంటి అసలు ఓవరాల్గానే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు కూడా ఉన్నాయి కదా. ప్రపంచవ్యాప్తంగా రష్యా లాంటి పెద్ద కోట కూడా కూలిపోయింది కదా. చైనాలో రిఫార్మ్స్ వచ్చేసి చైనా ఒక పెద్ద పెట్టుబడిదారి దేశంగా అయిపోయింది కదా. ఇవన్నీ 80s జరిగిన పరిణామాలు. చైనా అనేది అక్కడ రిఫార్మ్స్ని ఇన్వైట్ చేసి, వరల్డ్ బ్యాంక్ని ఇన్వైట్ చేసి, మల్టీనేషన్స్ ఇన్వైట్ చేసి, ఒక స్టేట్ని సెల్స్గా ప్రకటించి, మేము ఈ విధానం అనే దాన్ని మేము కమ్యూనిజం నుంచి డివియేట్ కాలేదు, అయినప్పటికీ దీన్ని మేము ఎంబ్రేస్ చేస్తున్నాం, దీన్ని ఆహ్వానించుకుంటున్నామని చెప్పిన తర్వాత ప్రపంచంలో ప్రత్యామ్నాయ ఐడియాలజీస్ అనేటివి వస్తూ ఒకవైపు ఉండి, మీరు జటిలంగా స్థిరంగా దృఢంగా ఉన్నామనుకున్న వాళ్ళు కదలకుండా మెదలకుండా కరగకుండా ఉన్నప్పుడు సహజంగానే దానికి సంబంధించినటువంటి భిన్నవాదనలు వస్తాయి. ఈ వాద ప్రతివాదాలు మనకు పెద్దగా అంత సిద్ధాంతం తెలియదు, కానీ ఈ ప్రతివాదాలలో గద్దర్ ఎక్కడ కూడా బెరుకు లేకుండా స్థిరంగా నిలబడ్డాడు. ఆయన వాదనను ఆయన వినిపించుకున్నాడు, ఆయన రాసినాడని కూడా చెప్తున్నారు. చాలా దానికి సంబంధించిన చర్చ అంతా ఇప్పుడు ఉంది, అది రేపు మాపు బయటకు కూడా వస్తుంది. ఇదంతా కూడా నడిచినటువంటి చరిత్ర. అంటే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే, ఎవరైనా ఏ ఉద్యమం, ఏ రాజకీయ పార్టీ, ఏ రకమైనటువంటిది, అది ప్రగతిశీల ఉద్యమాల నుంచి విప్లవ ఉద్యమాల నుంచి మీకు పనిచేసినంత కాలం గొప్ప వాళ్ళు అయ్యి, మీతో విభేదించిన ప్రతి వాళ్ళు డీవియేట్ అయిన వాళ్ళు, లేకపోతే మరొకటో అయితే ఎట్లా? నిన్న గద్దర్ని చూస్తే, నిన్న ఆయన అంత్యక్రియల్లో పాల్గొంటే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడితే లక్షలాది మంది వచ్చిన వాళ్ళు రాని సాగింది ఆ యాత్ర కూడా. అవి కాదండి, వాటికి వారం రోజులైంది. మీ సోషల్ మీడియాలో, మీ మీడియాలో, మీ పత్రికలలో వేరే చర్చ లేదు, వేరే ఇష్యూ లేదు, ఓన్లీ గద్దర్. లాస్ట్ 10 days నుంచి, లాస్ట్ 1 week నుంచి గద్దర్ మినహా వేరే చర్చే లేదు మీడియాలో. అంటే మరి గద్దర్ గొప్పవాడా తక్కువవాడా? మీరు అంగీకరించకపోవచ్చు, ఒక వ్యక్తి యొక్క శక్తి అనేటిది నిజంగా కూడా ఆయన చనిపోయినప్పుడు తెలుసు. అయితే మీరు ఇప్పుడు గద్దర్ రియలైజ్ అయ్యారన్నప్పటికి కూడా మరి కొంతమంది ఆయన సత్యాన్వేషిగా మారాడు అనేటువంటి అందుకే అనిపించింది. నేనేమంటున్నానంటే, ఈ చర్చ రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన చర్చ. రెండవది గద్దర్ లేనప్పుడు చేస్తున్న చర్చ. గద్దర్ లేనప్పుడు మనం గద్దర్ గుణశీలములను వర్ణించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ వినిపించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన, మీరు చెప్పినట్టుగా ఆయన పాడిన పాటలు కావచ్చు, ఆయన మాటలు, ఇవన్నీ చాలామంది ప్రభావితమై అడవుల బాట పడ్డారు. వాళ్ళు నక్సలైట్లుగానో మావోయిస్టులుగానో మారారు. వాళ్ళు సమాజానికి నష్టం కూడా కలిగించారు. కొంతమంది పోలీసులు చనిపోయారు. అలాంటి పోలీసుల చేతులతో గౌరవ వందనం ఏంటి, అధికారిక లాంఛనాలు ఏంటి, ఎందుకు చేయాలి, మేము వ్యతిరేకిస్తున్నాము అన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటి, అది మూర్ఖత్వం. అంటే నేను ఈ మధ్య నిన్ననే ఒక పాట, మీరు బహుశా ప్లే చేయొచ్చు కూడా మీ దాంట్లో, ఒక పోలీస్ మనోహర్ అనేట ఆయన గద్దర్ మీద ఒక నివాళి, మంచి అద్భుతమైన పాట రాశాడు. ఆయన పోలీసే. రెండవది, మేము ఆ అంతిమయాత్ర 6 గంటలు, హైదరాబాద్ సిటీలో 6 గంటల అంతిమయాత్ర ఎన్టీ రామారావుతో సహా ఎవరికి జరగలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 6 hours రోడ్డుకి ఇరువైపులా అసలు ఆ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి సెల్యూట్ చేసిన, మనసులోనూ నిజంగానూ. నేను దానిలోనే ఉన్నాను, అదే వాహనంలో. మనుషులు ఇట్లా చెప్పులు వదిలేసి ప్రతి చోట చెప్పులు వదిలేసి దండం పెడుతున్నారు. ఒక చోట ఒక పోలీస్ ఆయన అయితే, ఆయన దుఃఖము ఇట్లా పిడికిలు బిగిస్తుంది. నా పక్కన ఉన్న ఒక అతను చెప్తున్నాడు, చూడన్నా ఆయన అని. ఆయన ఏం చేసాడు, ఇట్లా అన్నాడు, టక్కన టోపీ తీసేసి. అంటే ఒక మనిషి ఇంతమందికి పరిచయం ఉన్నటువంటి వాడు, ఇంతమందిని కదిలించినటువంటి వ్యక్తి, ఇంతమందిని రీచ్ అయినటువంటి వ్యక్తి ఇంకొకటి లేడు. ఆయన యోగి అయినడా, ఆయన ఇంకొకటి అయినడా, ఆయన త్యాగి కూడా. మరి అట్లంటే భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని త్యాగం చేసి కూడా చాలా కష్టాలు పడ్డాడు. తుపాకీ దూసుకుపోయినా కూడా దాన్ని అట్లనే పెట్టుకొని కూడా తూటాన్ని పెట్టుకొని ఆయన ఎక్కడ లొంగిపోలేదు. ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్తున్నారు, సినిమా పరిశ్రమలో కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆయన రిజాల్వ్ చేసేవాడు, కానీ ఒక్క పైసా కూడా ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎన్నడూ అటువంటిది ఆశించలేదు ఆయన. అంటే ఇవన్నీ ఆయనతో అనుభవాలను పంచుకోవడానికి ఆ రంగంలో ఉన్నవా, అంటే మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎన్టీ రామారావు లాంటి, లేదా ఎవరైనా సరే ఒక మనిషి
అందరినీ ప్రభావితం చేయడం సాధ్యం కాదు. మ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన రోడ్డు మీద ఉన్నటువంటి కానిస్టేబుల్ ఒక దర్గా, మేము అట్లా వెళ్తుంటే సికింద్రాబాద్ దగ్గర ఎంటర్ అవుతుంటే ఆ మహంకాళి టెంపుల్కి యువతల ఒక దర్గా ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు జస్ట్ ఒక 15-18 ఇయర్స్ ఉంటాయి, ఒక పెద్ద పూలదండ తీసుకొని వచ్చినాడు. అక్కడే పూల దుకాణం కూడా ఉంది ఆ దర్గా పక్కన. మ్మ్. ఒక దండ కొనుక్కొచ్చి ఆయన ఎవరు ఈ వెహికల్ ఎక్కియరు, పర్సనల్గా వేయడు, ఊరికి అట్లా విసిరేసుకొని ఆ వెహికల్ మీద జై గద్దర్ అని అనుకుంటూ పోయినాడు. ఆయనకు విప్లవం తెలియదు, ఆయనకు రాజకీయాలు తెలియదు, వర్గ ఇది తెలియదు, ప్లస్ లేదో మీ పార్టీలలో ఉండే వివాదాలు తెలియదు, కానీ గద్దర్ తెలుసు. అట్లాగే ఒక తమ్మారెడ్డి భరద్వాజకి గద్దర్ తెలుసు, లేదా ఒక ఆర్ నారాయణమూర్తికి గద్దర్, చివరికి ఒక చిరంజీవికి గద్దర్ తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక జగన్కి తెలుసు, ఒక కేసీఆర్కి తెలుసు. కేసీఆర్ గారు ఆయనతో కలిసి పనిచేశారు. గద్దర్ గారు కేసీఆర్ గారు కలిసి ఇద్దరు మీటింగ్లలో ఉన్నారు. మ్మ్. కోదండ్ ఇవన్నీ కాదండి, గద్దర్ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేసిన తర్వాత డిసెంబర్ 9th రోజు నిమ్స్లో నిమ్మరసం దాగించిన ఫోటో తీయండి, అందులో గద్దర్ ఉంటాడు. మ్మ్. అయితే కేసీఆర్కి నిమ్మరసం దాగించి తీసుకొచ్చినాడు. మరి తెలంగాణకు గద్దర్కి ఇది ఒకటి. తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే గద్దరు కేవలం విప్లవోద్యమంలో పనిచేసినందుకే పాపులర్ కాలేదు, తర్వాత తెలంగాణతో ఆయన విస్తృతి పెరిగింది, చాలా చాలా ప్రతి ఒక్కరికి రీచ్ అయినాడు. ఇవన్నిటికంటే సినిమాలో ఈ ఒక ఎత్తు, సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనే పాట తెలంగాణలో ప్రతి మీటింగ్లో ఒక ఉత్తేజభరితమైనటువంటి ఒక భేరిలాగా, రణభేరిలాగా మారుమోగినటువంటి పాట. అన్ని మీడియంస్ని, అన్ని వాహికల్ని పూర్తిగా పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నది గద్దర్. అట్లా ప్రజలందరికీ రీచ్ అయ్యండి. ఇలా తెలుగు సమాజంలో గద్దర్ అంటే ఎవరు అని అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? సరే, ఇంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తికి తెలంగాణ రుణపడి ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం రుణపడింది కాబట్టి బహుశా ప్రభుత్వం ఆయనకి ఇవ్వచ్చు, అధికారిక లాంఛనాలతో ఇవ్వచ్చు. తెలంగాణకు ఏమాత్రమూ సంబంధం లేని హరికృష్ణ లాంటి వాళ్ళకు ఇచ్చిన సమాజం ఇది, ఇచ్చిన ప్రభుత్వం ఇది. అసలు తెలంగాణలో ఏమాత్రం రూట్స్ లేనటువంటి రామనాయుడికి ఇచ్చినటువంటి సమాజం ఇది. అరే, తెలంగాణ కోసం, తెలంగాణను మానవీకరించడం కోసం, తెలంగాణను చైతన్యపరచడం కోసం, తెలంగాణలో దోపిడీ లేని, దౌర్జన్యాలు లేని, అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించడం కోసం జీవితాంతం కష్టపడ్డాయన. అదేవిధంగా తెలంగాణ సాధన కోసం ఉపయోగపడ్డాయన, తెలంగాణ సాధనకు తన గొంతునిచ్చిన ఆయన. అటువంటి ఒక గాయకుడికి గౌరవ లాంఛనాలతో, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం అనేది ఆయనకే కాదు, తెలంగాణ సమాజానికి గౌరవం. ఎవరో ఆంధ్రులు మాట్లాడచ్చు, అట్లెట్లు ఇస్తారు అనొచ్చు. అరే నువ్వెవడా? వెనుకట బ్రిటిష్ అధికారులు కూడా, బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ కలెక్టర్లు ఉండేవాళ్ళు, ఐసీఎస్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు, జిల్లాలను పరిపాలించే వాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటి ఆఫీసర్లు భగత్ సింగ్ లాంటి దేశభక్తుని పట్టుకొని ఆయనని విప్లవకారుడు, ద్రోహి అని చెప్పి ముద్ర వేసి ఆయనకు శిక్ష ఖరారు చేసినారు. అధికారుల మనస్తత్వం అట్లుంటుంది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి అధికారులు కూడా ఆ బ్యూరోక్రటిక్ అప్రోచ్ తోటి మాత్రమే మాట్లాడుతున్నారు, లేదా కులతత్వంతో మాట్లాడుతున్నారు. అనిపించవచ్చు వాళ్ళకి, మా కారంచేడులో మా పెద్ద నాయకుడిని చంపినోడికి ఎట్లా ఇస్తారు, అటువంటి సిద్ధాంతానికి ఉన్నోడికి ఎట్లా ఉండొచ్చు, బహుశా అయి ఉండొచ్చు. అంటే ఒక అధికారిగా మాట్లాడచ్చు వాళ్ళు, లేదు ఒక అహంకారిగా కూడా మాట్లాడచ్చు. ఈ అధికారిగా మాట్లాడేవాడు, అహంకారిగా మాట్లాడేవాడు, ఆధిపత్యంతో మాట్లాడేవాడు, వీళ్ళకి గద్దర్ ఎప్పటికీ శత్రువే. కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు, విస్తృత పీడిత వర్గాలకు, దేశవ్యాప్తంగా గద్దర్ ఇవాళ ఇక్కడ కాదండి, మీరు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా గద్దర్ ఇవి పెట్టింది, పోర్ట్రేట్స్ పెట్టింది, రోడ్ల మీద ప్రకటనలు ఇచ్చింది. అట్లే మహారాష్ట్రలో చేసినారు, అట్లే కర్ణాటకలో చేసినారు. గద్దర్ ఒక దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనం ఒకప్పుడు. తెలంగాణ వరకు తెలంగాణకు డెఫినెట్గా ఆ కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి బహుశా గవర్నమెంట్ కూడా అట్లా చాలామంది డిమాండ్ చేశారు. చాలామంది దళిత సంఘాలు అయ్యుండొచ్చు, సిపిఐ, అధికారికంగా సిపిఐ కూడా గద్దర్కి అధికార లాంఛనాలు, అది గౌరవం, అది అంతే. ఎవరు నాయన, మీరు 100 మందిని చంపిన వాళ్ళకు శౌర్య పథకాలు ఇస్తున్న దేశం కదా ఇది. ఎట్లా ఇస్తారు? దాని క్రైటీరియా ఏంటిది? నిజాయితీగా ప్రజాసేవ చేసినాడు కాదు. ఎక్కువ మందిని ఎన్కౌంటర్లో చేసిన చాలామందికి అటువంటి పథకాలు వచ్చినాయి.
యాక్సిలరీ ప్రమోషన్స్ వచ్చినాయి. అరే బస్ ఈ ఈ ఈ భూమి కోసం, ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం మొత్తం జీవితాన్ని 50 సంవత్సరాలు మొత్తం గుండెను గొంతు చేసుకొని పాడినాడు గద్దర్. కాబట్టి ఆయనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి లాంఛనం అది ప్రభుత్వం ఇష్టం. అది విప్లవకారులకు ఇష్టం లేకపోవచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇష్టం. ఇద్దరి ధోరణి ఒకటే కనబడుతుంది గద్దర్ విషయంలో. వాళ్ళు అట్లా ఎట్లా ఇస్తారంటారు, వీళ్ళు అట్లా ఎట్లా ఇస్తారు. అది గద్దర్ కుటుంబము, గద్దర్ ఆత్మకు సంబంధించినటువంటి విషయం. మీకు ఇవ్వద్దు అని చెప్తే మీరు ఇవ్వద్దు అని చెప్పండి. మనకు ఎవడిచ్చినప్పుడు ఉండడు, అది వేరే సంగతి. అట్ ద సేమ్ టైం ఇచ్చిన వాళ్ళకి అది ప్రభుత్వం గౌరవంగా భావించింది, తనను తాను గౌరవించుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయినారు. ముఖ్యమంత్రి గారైనా ఇంకోరైనా బహుశా వాళ్ళకి అవకాశం కూడా. ఎవరో విమర్శిస్తున్నారు రాజకీయ అవసరాలు. గద్దర్ని వాడుకునే వాళ్ళు ఎవరు? విప్లవం కోసం వాడుకున్నట్టుగానే, కుల నిర్మూలన కోసం వాడుకున్నట్టుగానే, బౌద్ధ ధర్మం కోసం వాడుకున్నట్టుగానే, యుద్ధ ధర్మం కోసం వాడుకున్నట్టుగానే రేపు ఎలక్షన్ల కోసం వాడుకుంటారు. పెటెంట్స్ ఉండవు కదా గద్దర్ మీద. రాజకీయాలు అనేవి కూడా చాలా కనిపించాయి. గద్దర్ మరణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గద్దర్ని హక్కున చేసుకుంది తప్ప కేసీఆర్ దూరం పెట్టాడు. ఉద్యమంలో కలిసి పనిచేసి పోరాడినప్పటికీ కూడా కేసీఆర్ గద్దర్ని చాలా దూరం పెట్టాడు. చివరికి అనివార్య పరిస్థితుల్లో మాత్రమే గద్దర్ ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు అని. వాస్తవం, ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి. అంటే పీపుల్స్ వారు దూరం పెట్టింది, మరి బహిష్కరించినామని వాళ్ళే ప్రకటించినారు. రాజకీయాలలో ఎట్లా ఉంటుందంటే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దూరం ఉంటారు, సహజం. కానీ అది శత్రుత్వం కాదు. అది శత్రుత్వం కాదు. గద్దర్తో ఎవరికి శత్రుత్వం ఉండదు, పోలీసులకు కూడా ఉండదు. నీకు నాకు తేడా ఏందన్నో పోలీస్ అన్న అనే పోలీసులను కూడా విపరీతం. నేను చెప్పాను కదా, పోలీస్ మనోహర్ అద్భుతమైన పాట రాశాడు. అంటే ఎవరికి కూడా శత్రుత్వం లేనటువంటి వ్యక్తి గద్దర్. పాలిటిక్స్లో కూడా గద్దర్ ఆలోచనని కేసీఆర్ వ్యతిరేకించి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గద్దర్ని హక్కును చేర్చుకుని ఉండొచ్చు. పోనీ ఇప్పుడు గద్దరు రేవంత్ రెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ ఆర్ ఫ్రెండ్స్ అని అంటారా, అనుకుంటారా? ఇందిరాగాంధీ కూడా మానవత్వం ఉన్నటువంటి ఒక నాయకురాలు, ఆమె ఎమర్జెన్సీ తీసుకురాలేదని చెప్తారా? రాజకీయాలలో కొన్ని నిర్ణయాలు చారిత్రకంగా జరిగిపోతుంటాయి. ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కాబట్టి ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తామంటారా? ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో అప్పుడు వ్యతిరేకిస్తారు. రాజకీయ చర్యలన్నీ అట్లే ఉంటాయి. ఓహో, మీ నాన్నమ్మ ఇందిరాగాంధీ వ్యతిరేకించింది కాబట్టి నేను మీతో నడవనని ఎవరన్నా రాహుల్ గాంధీతో అన్నారు అనుకోండి, అది వాళ్ళ పరిణతి లేని తత్వం. అట్లాగే గద్దర్ విషయంలో కూడా కేసీఆర్కి గద్దర్కి వ్యతిరేకత ఉన్నట్టు కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడినాడా? కేటీఆర్ ఎప్పుడైనా మాట్లాడిందా? ప్రభుత్వం ఎప్పుడైనా అట్లాంటి కేసు పెట్టే ముందు చేసో మాట్లాడిందా? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే, వీళ్ళిద్దరూ ఉద్యమంలో కలిసి ఉన్నారు, తర్వాత కలిసి లేరు. ఉద్యమంలో కలిసి ఉన్న చాలామందితో కేసీఆర్ కలిసి లేడు, ఇది వాస్తవం. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం అయిపోయింది, ఇకపై నుంచి నేను రాజకీయ పార్టీ, నేను అధికారంలోకి వస్తా, నేను ముఖ్యమంత్రి నాయతాన్ని డైరెక్ట్ ప్రకటించి 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పుకున్నాడు. అసలు కేసీఆర్ను కలవాలనుకునే వాళ్ళు, లేదా కేసీఆర్తో కలవాలని గద్దర్ ఎప్పుడని అనుకున్నాడా? కేసీఆర్ని అర్జీ ఇవ్వడానికి కలిసి ఉండొచ్చు. అక్కడ ఫోటో కూడా సరే, ఒకటి ఇప్పుడు కేసీఆర్ చాలా గొప్పవాడు, గద్దరు కేసీఆర్కి దాసోహమైన వాడు, ఇవన్నీ తప్పు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి, గద్దర్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలా ఫెసడన్ గంటా చక్రపాణి పోయి ప్రగతి భవన్ ముందర కూర్చున్నా, ఎవరు కోదండరాం పోయి కూర్చున్నా, వీళ్ళు లేరేమో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఉద్యమాలలో ఇప్పుడు కనబడలేదు, కానీ మేమైతే కొన్ని సంవత్సరాల పాటు నేను ఇప్పుడు పోయి నేను ముఖ్యమంత్రిని కలవాలంటే ఈ 3 ఏళ్ళ నుంచి కూడా నాకు ఎప్పుడు నేను ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరమే రాలే. నాకు అంతకుముందు కూడా రాలే. అంతకుముందు ఏదైనా అవసరం ఉంటే పోయి కలిసినాం తప్ప ఎందుకు కలుస్తాం ముఖ్యమంత్రిని? సరే, గద్దర్కు అవసరం ఉన్నప్పుడు నిజానికి కలవాల్సిన అవసరం అంటే బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన చాలా పాపులర్గా ఉన్నటువంటి గాయకుడు. సరే, అది ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ దాన్ని వల్ల రాజకీయం ఎందుకు చేస్తున్నాను? ఎవరైనా సరే ఆ ఫోటోను ట్వీట్ చేసి ఆ ఫోటో మీదనే ఇంటర్వ్యూలు ఇస్తే సో వాట్? అది గద్దర్ కదా బాధపడింది, నువ్వు కాదు కదా. పోనీ నువ్వు పోయి ఆయన కూర్చున్నాడని ఆయన పక్కన ఎప్పుడైనా కూర్చున్నావా? ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పుడైనా గద్దర్ని ఎత్తుకొని తిరిగినారా? గద్దర్ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా మాట్లాడినరా? ఎంత రాజకీయాలలో నడుస్తుంటాయి ఇట్లాంటి.
ఎవరికి ఉండే అంటే వాళ్ళ లెజెండరీ పర్సనాలిటీస్ని గద్దర్ లాంటి వాళ్ళని మీరు ఇప్పుడే కాదు రేపు చూడండి మీరు చాలామంది వాడుకుంటారు. ఒకటి మాత్రం వాస్తవం, ఆ రోజు ఆ సందర్భంగా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా చాలామంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము బయలుదేరాం. నిజానికి హాస్పిటల్కి నేను కె శ్రీనివాస్ గారు మేమందరం బయలుదేరాం. మేము బయలుదేరేసరికి ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. మేము ఇంటికి వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ ఎవరో మిత్రులు ఫోన్ చేసి లేదు ఎల్బీ స్టేడియం సరే మేము అక్కడికి పోయేసరికి నిజానికి ఎవరు రాలేదు. మేము పోయిన కాసేపట్లో హరగోపాల్ గారు వచ్చారు. మేమందరం మాట్లాడుకుంటుండగానే తీసుకొచ్చి వ్యాన్ అక్కడ ఆపారు. ఎవరు తీసుకొచ్చారంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. నిజంగానే రేవంత్ రెడ్డి గద్దర్ తోటి అప్పుడు ఆ ఉన్న పరిస్థితులలో సూర్యంకి కానీ గద్దర్ కుటుంబానికి కానీ ఒక అండగా ఉన్నాడు. అక్కడికి తీసుకొచ్చి ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి అది వాస్తవం. నేను కూడా రేవంత్ రెడ్డి అక్కడే కనబడినప్పుడు చెప్పాను, చాలా మంచి పని చేసావు ఇక్కడికి తీసుకొచ్చేసి, ఎందుకంటే లేకపోతే ఆ ఇరుకు సందులలో చాలా ఇబ్బంది అయ్యేది. ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఇమ్మీడియట్గా ఒక గంటన్నరలో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు అసెంబ్లీ నుంచి. వచ్చి అక్కడ అనౌన్స్ చేశారు, మేము అధికారికంగానే చేస్తాం, ఇది మేము కౌన్సిల్లో అసెంబ్లీలో ఉన్నాం కాబట్టి మాకు తెలియలేదు, కాబట్టి మేము అధికారిక లాంఛనాలతోటి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళు అక్కడ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన ఒక అరగంటలోనే 15 నిమిషాల్లోనే కేటీఆర్ గారు వచ్చారు. వచ్చి ఆయన పర్సనల్గా చేశారు. మంత్రులు వచ్చారు, చాలామంది ఇదంతా. సరే అట్లా రావడం వల్లనే గద్దర్కి గొప్పతనం వస్తుందా? గద్దర్ గొప్పతనం రాదు. గద్దర్ దగ్గరికి రావడం వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుందేమో, మంచి స్వార్థం ఉందేమో. రేవంత్ రెడ్డికి ఉండొచ్చు స్వార్థము, లేకపోతే ఇంకెవరికైనా ఉండొచ్చు, లేదా తర్వాత నెక్స్ట్ డే వచ్చి మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఉండొచ్చు. అంటే ఇంతమందిని చర్చలోకి పెట్టి ఇంతమందిని ఆకట్టుకున్నాడంటే ఇది గద్దర్ గొప్పతనం తప్ప వచ్చిన వాళ్ళ గొప్పతనం కాదనేది నా అభిప్రాయం. సో గద్దర్ రియలైజ్ అయ్యారు, గద్దర్ డీవియేట్ అయ్యారు అన్నీ వినిపించిన తర్వాత సడన్గా జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత, అంటే వెరీ రీసెంట్గా ఒక 5 ఏళ్ల క్రితం వరకు చూసుకుంటే ఆయన ఓటేయడానికి వెరీ ఫస్ట్ టైం 2018లో ఓటేయడానికి వచ్చారు. ఇంక్లూడింగ్ రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చారు ఆయన. ఒకవైపు అంబేద్కర్ ఫోటో, ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని. ఆ తర్వాత ఆయన గుళ్ళకి తిరగడం ప్రారంభించారు. సమతామూర్తి మీద ఒక పాట కూడా రాశారు. యాదగిరిగుట్ట. ఇదేంటి ఇంత రియలైజేషన్ అనుకోవాలా, దాన్ని ఏమనుకోవాలి అనేటువంటి కామెంట్స్. అంటే ఆయన చేసిన ప్రతి పనికి మనం ఆమోదించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఏ మనిషికైనా వర్తించే సూత్రం ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని నేను ఆమోదించక్కర్లేదు, కానీ చేసే స్వేచ్ఛ మాత్రం మీకు ఉంటుంది. నేను ప్రశ్నించడానికి నాకు అర్హత లేదు, ఉండదు. మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని మీరు చేస్తారు. నాకు నచ్చితే ఒప్పుకుంటా, నచ్చకపోతే వదిలేస్తాం. అంటే గద్దర్ విషయంలో కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. నేను అంటున్నాను ఆయన మానసిక ఇది కదా, ఆయన ఇష్టం కదా అది. దాన్ని ప్రశ్నించడానికి మన ఇంట్లోనే చక్కగా ఉండము, మన ప్రవర్తనే సరిగ్గా ఉండదు, మన ఇదే సరిగ్గా ఉండదు. రెండోది డివియేట్ అనే పదం బాగాలేదు. రియలైజ్ అయ్యడము మనం ఎందుకు అనుకోవాలి? ఆయన కాదు ఇది అయింది, ఆయన విషయంలో ప్రపంచమే రియలైజ్ అయింది. ఎందుకు వచ్చారు ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది? దానిలో విప్లవకారులు ఉన్నారు, దానిలో దళితులు ఉన్నారు, దానిలో మిగతా వాళ్ళు ఉన్నారు, మానవత్వవాదులు ఉన్నారు, మానవ హక్కుల సంఘాలలో ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఎప్పుడో మా నుంచి దూరం అయిపోయాడు అని అనుకున్నారా? అంటే సిద్ధాంతాలు అనేటువంటి మనుషులను దూరం చేసేంత తేలికగా ఉండవు. నిన్నటిదాకా మనతో ఉన్నాడు కాబట్టి. కానీ కొంతమంది అట్లున్నారు, కొంత కుహన విప్లవకారులు ఉన్నారు, కుహన ఇది ఉన్నారు. మనతోటి ఉండాలి, అటుపోతే ఇవన్నీ చాలా ప్రతి సందర్భంలో ఉంటాయి కాబట్టి ఫైన్. గద్దర్ బహుశా అట్లా అనిపించింది ఆయనకి. అవును, నిజంగా కూడా రాజ్యాంగము మేము మొదట్లో చదువుకున్నప్పుడు రాజ్యాంగం అనేది ఒక బూటకం అనుకున్నట్టు 70s 80sలో ఉన్న ప్రాంతంలో. కానీ ఇప్పుడు రాజ్యాంగం లేకుండా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని కానీ ఎన్కౌంటర్లు అవుతున్న వాళ్ళని కానీ మనం రాజ్యాంగం ప్రకారం మానవ పౌర హక్కులు కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి భారతదేశంలో? ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది భారతదేశంలో? లేదా మీరు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బహుశా గద్దర్ అట్లా అనుకున్నాడేమో. రాజ్యాంగాన్ని కేంద్రంగా చేసుకుని నడవాలి యుద్ధాలు, రాజ్యాంగం బయట కాదు నడవాల్సింది. వాస్తవం అది. ఇవాళ ప్రపంచం రియలైజ్ అవుతుంది. సొసైటీలో చాలా ఆలోచన పరులు, మేధావులు రియలైజ్ అవుతుంది ఏంటంటే ఇవాళ పెద్ద ఉద్యమం రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కదా. ఇప్పుడు మళ్ళీ మన ధర్మం వస్తుందేమోనే కదా అందరు భయపడుతున్నారు. అటువంటిప్పుడు రాజ్యాంగమే కదా రక్షించేది. బహుశా ఆయన కూడా అట్లా అనుకుని ఉండొచ్చు. ఆయన చదివి ఉండొచ్చు, ఆయన అంబేద్కర్ని చదివి ఉండొచ్చు,
అంతకుముందు అంబేద్కర్ చదివే అవకాశం లేదు ఆయనకి. రాజ్యాంగాన్ని చదివి ఉండొచ్చు. ఆయన అభిప్రాయాలను గౌరవించాలి. మనకు నచ్చకపోయినా సరే అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకుంది. కాబట్టి ఆ సూత్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు గద్దర్ని అపార్థం చేసుకోలేదు. తర్వాత చంద్ర అయ్యుండొచ్చు, అంటే ఓటు ఏమన్నా శిక్షణ. ఇదే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములలో ఒక తమ్ముడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కదా, ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా చైతన్యం కోసమే అంటున్నాడు కదా. అట్లా ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తా అని చెప్తున్నాడు కదా. మీరు చేస్తుండకపోవచ్చు. అంతిమంగా ప్రజలకు ఏ సిద్ధాంతం అయితే మేలు చేస్తుందని మీరు అనుకున్నారో దాన్ని ఒక భిన్నమైన మార్గంలో అనుసరించాలని అనుకున్నాడేమో గద్దర్. లాస్ట్ పాటలు చూసినప్పుడు అదే అనిపించింది ఆయన మాట్లాడిన దానిలో. ఏది ఏమైనప్పటికీ కూడా సరే, గద్దర్ బతికున్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు కేసీఆర్. గద్దర్ బతికున్నప్పుడు విప్లవాభిమానులు ఆయన ఇంటికి పోయి ఉండకపోవచ్చు. గద్దర్ బతికున్నప్పుడు ఆయనను చాలామంది వ్యతిరేకించి ఉండొచ్చు. కానీ గద్దర్ చనిపోయిన తర్వాత అదే ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోగలిగినాడు. అన్ని రాజకీయ పక్షాలు పోగలిగినాయి, విప్లవాభిమానులు పోగలిగినారు, పౌర హక్కుల వాళ్ళు పోగలిగినారు. అందరూ కూడా సబ్బండ వర్ణాలు గద్దర్ని గౌరవంతో సాగనంపినారని నేను అనుకుంటాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.